హాయ్! వెల్కమ్ టు రిత్వికా టాక్స్. ఈరోజు నేను ఎక్కడున్నానో తెలుసా? సుజనా చౌదరి గారి క్యాంప్ ఆఫీస్‌లో ఉన్నాను. నేను ఇక్కడికి ఎందుకొచ్చానంటే ఇక్కడ కొన్ని విషయాలు నాకు తెలిసాయి. అది నేను మీతో షేర్ చేసుకుంటాను. అదేంటంటే ముఖ్యంగా మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఇప్పుడు చాలామంది ఆహ్, పేదవాళ్ళుంటారు, మధ్య తరగతి వాళ్ళుంటారు. మెడికల్ ఎక్స్‌పెన్సివ్ అంటే చాలా మందికి విద్య, వైద్య, ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కదా! కాబట్టి మెడికల్‌కి సంబంధించి ఎక్స్‌పెన్సివ్ చాలా ఉంటాయి. చిన్న విషయానికెళ్తే మనం కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్తే ఎలా ఉంటుంది? అది అందరికీ తెలిసిన విషయమే. అంటే వేలలో ఖర్చు చేస్తారు. చిన్నదేది జరిగినా ముందు ఇక్కడి నుంచి పెద్దగా ఇంత పొడుగున మనకొక లిస్ట్ రాసేసి ట్రీట్మెంట్‌కి సంబంధం లేకపోయినా సరే టెస్టులు రాసేసి మన దగ్గర డబ్బులు తీసుకుంటారనమాట. సో, మనం చాలా వరకు ఏం చేస్తాము? భయపడి మనం హాస్పిటల్స్‌కి వెళ్ళడం మానేస్తాం కదా! సో, అలాంటి వాళ్ళకి అంటే నేను తప్పుగా చెప్పట్లేను. అంటే అలాగా భయపడి ఎన్ని వేలు ఖర్చయిపోతాయో అని మనకి ఉన్నది కూడా మనం గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి చూపించుకుంటే సరిపోతుంది గదా! అని ఆలోచించే వాళ్ళు కొంతమందుంటారు. కొంతమంది డబ్బులు ఉన్నవాళ్ళైతే ఆటోమేటిక్‌గా వెళ్లి ఎక్స్‌పెన్సివ్ అయినా సరే వెళ్లి ఖర్చు పెట్టుకుంటారు. కానీ ఈ విషయం అంతా ఓవరాల్‌గా మీకెందుకు చెప్తున్నాననంటే సుజనా చౌదరి గారి నాయకత్వంలో సుజనా ఫౌండేషన్ ద్వారా మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందన్నమాట. నిర్వహిస్తున్నారు కూడా ఆల్రెడీ ఇది జరుగుతుంది ఈ క్యాంపెయినింగ్. అంటే 2 విడతల వారీగా 22 డివిజన్లు ఉన్నాయి. ఎప్పుడైతే ఎమ్మెల్యే పదవి చేపట్టినప్పటి నుంచి ఈ సేవా కార్యక్రమాలు ప్రజల పట్ల అంకిత భావంతో సామాజిక అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయడం అనేది ఒక విజన్ గా పెట్టుకున్నటువంటి నాయకుడు మన సుజనా చౌదరి గారు. సో ఈ మెడికల్ హెల్త్ క్యాంప్ లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ప్రతి పేద మధ్య తరగతి వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ హెల్త్ క్యాంప్ లో ఉన్నటువంటి మీ ఫెసిలిటీ దానికి ఎలాంటి ఫెసిలిటీస్ ఈ క్యాంప్ లో కల్పిస్తున్నారు అనేది మీకు ఒక క్లారిటీ ఇస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థోపెడిక్ సంబంధించిన వాళ్ళు, నెక్స్ట్ థైరాయిడ్ కి సంబంధించిన వాళ్ళు, బ్లడ్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, స్కానింగ్, ఎక్స్రే, నెక్స్ట్ జనరల్ చెకప్ ఎవరైనా చేయించుకునే వాళ్ళు, అంతేకాదు ఉచితంగా మందులు కూడా అంటే ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత చాలా మందికి మందులు కొనుక్కునే ఫెసిలిటీ ఉండదు. సో అలాంటి వారికి కూడా ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారనమాట. మళ్ళీ నెక్స్ట్ మహిళలకి క్యాన్సర్ కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ త్వరలో వీళ్ళు చేపడుతున్నారనమాట. ఈ యొక్క కార్యక్రమం కూడా చాలా మందికి ఇప్పుడు చాలా క్యాన్సర్ బాధితులు ఉంటారనమాట. అది మనకి ఎప్పుడో లాస్ట్ స్టేజ్ వస్తే గానీ మనం కనుక్కోలేము. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక దీన్ని ఈ మంచి సదుపాయాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు, ఈ ఉచిత మెగా శిబిరాన్ని. అంతేకాదు కంటికి సంబంధించినటువంటి సదుపాయాలు కూడా టెస్ట్లు, నెక్స్ట్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇదంతా ఓవరాల్ గా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ సదుపాయాన్ని, ఈ అవకాశాన్ని మీరు పేద మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఈ విషయం చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.